హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో న్యూ బోర్న్ బేబీకి జుబ్బాలు ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. మన దగ్గర ఉన్న ఏదైనా కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది. అది లెంగ్త్ 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. నా దగ్గర మిగిలిన క్లాత్ ఒకటి ఉంది. దీనికి కింద అంచులు అయితే ఫోల్డ్ చేసి ఆల్రెడీ కుట్టేసి ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ని ఇలాగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి యాక్చువల్గా 12 ఇంచులు అవసరం అవుతుంది. ఈ క్లాత్కి కింద వైపు ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టేసి ఉంది కాబట్టి 11 తీసుకుంటున్నాను. నార్మల్గా మీరైతే 12 తీసేసుకోండి. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా పక్కకి 3 ఇంచులు, ఆ తర్వాత నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇటు సైడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 2.75 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా బాక్స్ లాగా డ్రా చేసుకొని షేప్ డ్రా చేసేసుకుందాం అందులో. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ ఏమి ఉండదు కదా, వీళ్ళకి థ్రెడ్స్ కట్టుకునేది కాబట్టి ఇలాగా సన్నగా, అంటే వెడల్పు ఎక్కువ రాకుండా మరీ ఒక యూ షేప్ లాగా, అంటే మరీ రౌండ్ ఎక్కువ కాకుండా ఇలా లైట్గా తీయండి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఇంకా వేస్ట్ లూజ్ కూడా 5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ లైట్గా ఇలాగా కొంచెం షేప్ తీసేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్లోజ్ ఉంటే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 2 పార్ట్స్ అయితే వచ్చేసాయి. వీటికి క్రాస్ పీసులు కావాలి మనకి నెక్కి థ్రెడ్స్ వేయడానికి. నేను ఇలా కొంచెం ప్రింట్ ఉండే క్లాత్, ఇది ప్లెయిన్ది కదా, అందుకని ప్రింట్ ఉండే క్లాత్ 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు క్రాస్ పీసులు తీసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నెక్ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఇదైతే ప్లెయిన్ క్లాత్, నార్మల్గా డిజైన్ క్లాత్ అనుకోండి, వెనక వైపు నుంచి కుట్టుకోవాలి. వెనక వైపు క్లాత్కి వెనక వైపు ఈ క్రాస్ పీస్ అనేది జాయింట్ చేయాలి. చేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని పై వైపుకి తిప్పుకోవాలి. క్లాత్ మనం జాయింట్ చేసిన క్లాత్ని ఇలా పై వైపుకి తిప్పుకొని డబల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. నెక్కు మాత్రం క్లాత్కి లోపల వైపున జాయింట్ చేసుకోవాలి క్రాస్ పీసు. ఈ హ్యాండ్స్కి అంతే, స్లీవ్స్కి మాత్రం పై వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనకు అర్థమైపోతుంది షోల్డర్ దాటి ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందని. ఇలాగే ఇంకొక నెక్ కూడా జాయింట్ వేసేసుకొని కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 క్లాత్లు ఒకదాని మీద ఒకటి ఉంచేసి సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఇలా 2 ఈక్వల్గా ప్లేస్ చేసుకొని సైడ్ ఎంత ఒక్క 1/2 ఇంచ్ వదిలేసి కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఈ కుట్లు కూడా ఒకదాని మీద ఒకటి 2 కుట్లు వేసేయాలి. ఇటువైపు కూడా అంతే. ఇలా 2 వైపులా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్లకి థ్రెడ్స్ కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ థ్రెడ్స్ కోసం పొడవాటి క్లాత్ అవసరం అవుతుంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి పైకి మనం నాట్స్ వేసుకునేదానికి ఒక 4 ఇంచులు పైకి వదిలేసి క్లాత్ని షోల్డర్ మీద నుంచి అంటే ఈ జుబ్బాకి పై వైపున జాయింట్ చేయాలి. ఈ క్రాస్ పీస్ అనేది ఇందాక వెనక వైపు జాయింట్ చేసి పైకి తిప్పాము కదా, ఇప్పుడు షోల్డర్ మీద నుంచి చంక రౌండ్ మొత్తం తిప్పాలి. ఇది పై వైపు నుంచి జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత చూడండి, లోపల వైపు చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ 2 షోల్డర్లు కనుక మడిస్తే మనకి 2 క్లాతులు సమానంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. లేకపోతే హెచ్చు తగ్గులుంటే ఈ 2 ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ లాగా దీన్ని స్టిచ్ చేసుకోవాలి. చివరి అంచు కొంచెం మడిచేసి అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డ్ చేసి ఇలాగా థ్రెడ్ లాగా కుట్టేసుకోవాలి. ఇలా చుట్టూరా కుట్టేసుకుంటే
సరిపోతుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో కుట్టేసుకోవచ్చు. మన దగ్గర ఎలాగూ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఎలాగూ ఏ ఒక పీసులు మిగిలే ఉంటాయి కాటన్ ముక్కలు. మళ్ళీ వేరే క్లాత్లు అయితే చిరాగ్గా ఉంటుంది చిన్న చిన్న పిల్లలకి. ఈ కాటన్ అయితే కంఫర్ట్గా ఉంటాయి. ఇలా నెక్ చుట్టూరా ఆమ్ రౌండ్ చుట్టూరా ఇలా కుట్టేసుకోవాలి. ఈ థ్రెడ్ కూడా నీట్గా కుట్లు అటు ఇటు జారిపోకుండా 2 చివర్లను ఫోల్డ్ చేసి కుట్టుకుంటేనే మనకి చూడటానికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అలా కాకుండా ఫోల్డ్ చేయకుండా చివర్న అంతే కుట్టేసామంటే పోగులు వచ్చేస్తాయి. ఒకవైపు అయిపోయింది కదా, ఇంకో వైపు కూడా అలాగే ఒక 4 ఇంచులు క్లాత్ని పైకి వదిలేసి ఆ తర్వాత జాయింట్ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మధ్యలోకి క్లాత్ని ఫోల్డ్ చేసి 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి థ్రెడ్స్. మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ కుట్టింది నెక్కి, అంటే మధ్యలో నెక్ రౌండ్ ఉంది కదా, ఆ నెక్ రౌండ్కి కుట్టుకోవాలి ఈ క్రాస్ పీసు. ఆ తర్వాతే చంక రౌండ్కి కుట్టుకోవాలి. ఫస్ట్ చంక రౌండ్ కుట్టామంటే ఖర్చు బయటకు వచ్చేస్తుంది నెక్ దగ్గర. ఇలా థ్రెడ్స్ కుట్టేసిన తర్వాత కింద వైపు క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఈ క్లాత్కి అయితే ఆల్రెడీ కుట్లు ఉన్నాయి కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టేసింది కాబట్టి ఇక దీనికైతే అవసరం లేదు, మీరైతే కుట్టేసుకోండి. ఈ కొలతలతో కుట్టిన ఈ జుబ్బా అయితే మనకి అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి 4 మంత్స్ వరకు సరిపోతుంది. మీకు ఇంకా 5-6 మంత్స్ అలా పెద్దగా కావాలనుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.